హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో వివాదంలో చిక్కుంది. హెచ్సీఏ నకిలీ బర్త్ సర్టిఫికెట్లు కలకలం సృష్టించాయి. హెచ్సీఏతో పాటు పలువురు ప్లేయర్లపై రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు లీగ్ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం కలుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రాచకొండ సిపికి అనంతరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో 6 ప్లేయర్లపై బీసీసీఐ నిషేధం విధించింది. నమస్తే అండి, నా పేరు అనంతరెడ్డి. ప్రతి సంవత్సరము హెచ్సిఏలో జరుగుతున్నటువంటి సెలక్షన్స్ గురించి మాట్లాడడానికి టీవీ వాళ్ళతో కలవడం జరిగింది. ఏజ్ ఫ్రాడ్ అని 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పి లాస్ట్ ఇయర్ పోలీస్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి అథెంటిక్ గా సైన్ చేసినటువంటి పేపర్ మా దగ్గర ఉంది. కానీ హెచ్సిఏ వాళ్ళు ఎవరినైతే 2 సంవత్సరాలు బ్యాన్ చేశారు, అంటే వాళ్ళు 2027 దాకా ఆడకూడదు అనమాట. వాళ్ళని ఆడిపించి వాళ్ళని మెయిన్ టీమ్ లో సెలెక్ట్ చేశారనమాట ఈ సంవత్సరం. అసలు అలా ఎలా చేస్తారు? వాళ్ళని ఆ మాట అడిగితే ఏమంటున్నారంటే అపెక్స్ కౌన్సిల్, హైకోర్టు వాళ్ళు అపెక్స్ కౌన్సిల్ కి చేసుకోమని ఇచ్చింది అంటారు. కానీ హైకోర్టు ఎక్కడా ఇవ్వలేదు. అపెక్స్ కౌన్సిల్కి ఏం చెప్పింది, దీంట్లో ఉన్న లోపాలు ఏమున్నాయో చూసుకొని మీరు టీము ఆడిపించండి అని ఇచ్చింది అనమాట. డైరెక్ట్ గా వీళ్ళని మీరు తీసుకొని ఆడిపించండి అని ఎక్కడ ఇవ్వలేదు. హైకోర్టు అలాంటి ఆర్డర్ ఎక్కడ ఇచ్చినట్లు కూడా లేదు. రెండోది, హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్కి హెచ్సిఏ వాళ్ళు సరిగా లీగల్ గా దాని ముందుకు తీసుకెళ్ళలేదు అనమాట.